ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తనను అరెస్ట్ చేసే దమ్ము లేదని రొమ్ము విరుచుకుని ఇంట్లో ధీమాగా ఉన్న అల్లు అర్జున్ ధైర్యంపై తెలంగాణ పోలీసులు దిమ్మ తిరిగి దెబ్బ కొట్టారు. మరోసారి ప్రీమియర్ షోకి వెళ్లాలన్నా, బెనిఫిట్ షో పర్మిషన్ అడగాలన్నా వణికే రేంజ్లో పోలీసులు వ్యవహరించారు. బెడ్రూమ్ వరకు వెళ్ళి రేవతి మృతికి నువ్వే కారణం, బయటకు రా అంటూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. మహిళ మరణం తర్వాత 2 రోజుల వరకు రియాక్ట్ అవ్వకుండా విక్టరీ ఎంజాయ్ చేసిన ఐకాన్ స్టార్ కు డే టైంలో స్టార్స్ చూపించారు. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే పద అంటూ ఏం వాదించినా వినకుండా తమ పని తాము చేశారు. దీంతో బాయ్కి బీపీ 200 టచ్ అయింది. మీరు అరెస్ట్ చేయండి, తప్పులేదు, నేను సహకరిస్తా, కానీ బెడ్రూమ్ వరకు వచ్చి అరెస్ట్ చేసే అధికారం నీకు లేదు అంటూ ఫైర్ అయ్యాడు. ఉన్న పలంగా తమతో రావాలంటే ఎలా? బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా? పోలీసులు తీసుకెళ్లడంలో నాకు అభ్యంతరం లేదు అంటూ పోలీసులపై కోపాన్ని చాలా కూల్గా ప్రదర్శించాడు. తన భార్య భయంతో నవ్వుతుంటే ఏమవ్వదు, కంగారు పడొద్దు అంటూ బుగ్గలు నిమురుతూ ధైర్యం చెప్పాడు. అల్లు అరవింద్ కూడా పోలీస్ వాహనం ఎక్కబోతుంటే వద్దు డాడీ ఆగండి అంటూ ఆపేశాడు. ఇక సన్నిహితులు వచ్చి హగ్ చేసుకుని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంటే సంతాప సభ కాదు అంటూ నవ్వుతూ సెటైర్లు వేశాడు. పుష్ప సినిమాను కాసేపు తన ఇంటి వద్ద చూపించాడు బాయ్. చక్కగా కాఫీ తాగుతూ తన అనుచరులతో కబుర్లు చెప్తూ చాలా కూల్గా తన మార్క్ స్టైల్తో పోలీస్ వాహనం ఎక్కాడు బాయ్. చట్టం అంటే సామాన్యులకు, నాకు భయం లేదురా షేకావత్ అన్నట్టుగా బాయ్ బిహేవియర్ కనబడింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నారనే విషయం తెలియడంతో అభిమానులందరూ అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. అసలు ఏం కంగారు లేదంటూ వాళ్లకు కూడా ధైర్యం చెప్పాడు అల్లు అర్జున్. అరెస్ట్ చేసిన వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య 70mm థియేటర్ యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తన వరకు పోలీసులు వచ్చే ఛాన్స్ లేదంటూ ధైర్యంగా కాలర్ ఎగరేసిన బాయ్కు అందరూ ఒకటే అని క్యూట్ అండ్ స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు పోలీసులు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.